ధురంధర్ మూవీ రివ్యూ. రణ్వీర్ సింగ్ ధురంధర్ మూవీ చాలా హైప్తో రిలీజ్ అయింది. అందుకే మూవీ చూశాక నాకైతే ఓకే ఓకే జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకో డీటెయిల్గా చెప్తా, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మార్కో మూవీ కన్నా ఎక్కువ వైలెన్స్ ఉంది ఈ మూవీలో. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా ప్లాట్ ఏంటంటే ఇది ఒక స్పై థ్రిల్లర్ మూవీ. మన హీరో ఒక రా ఏజెంట్. మన హీరో పాకిస్తాన్లో ఉంటూ ఇండియాకి ఎలా హెల్ప్ చేశాడు, ఇండియాలో జరిగే బ్లాస్టులను ఎలా ఎదుర్కొన్నాడు, అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనే దాని చుట్టూ ఉంటుంది ఈ మూవీ. సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. అలాగే సినిమాలో వరల్డ్ బిల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమా మొత్తం పాకిస్తాన్లో ఉంటుంది. అప్పుడప్పుడు ఇండియాని చూపిస్తారు, కానీ మ్యాక్సిమం సినిమా పాకిస్తాన్లో ఉంటుంది. మనం సినిమా చూస్తున్నంతసేపు పాకిస్తాన్లో ఉన్నాం అన్న ఫీల్ వస్తుంది. ఆ రేంజ్లో ఉంది వరల్డ్ బిల్డింగ్. పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో ప్రతి కాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సినిమాలో యాక్షన్స్ ఎపిసోడ్స్ అయితే అదిరిపోయాయి. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ బ్రూటల్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇవే నాకు సినిమాలో నచ్చినవి. ఇక నెగిటివ్ సెషన్కి వస్తే రన్ టైం చాలా ఎక్కువ ఉంది భయ్య. 3 hours 30 minutes వరకు ఉంటుంది రన్ టైం. ఫస్ట్ హాఫే 2 hours ఉంది భయ్య. సినిమా చాలా చోట్ల బోర్ కూడా కొడుతుంది. ఈ సినిమాని సిరీస్ లాగా తీసుంటే ఇంకా బాగుండేదన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సినిమా స్క్రీన్ ప్లే కూడా అలానే ఉంటుంది చాప్టర్ వైజ్లో. ఈ సినిమా డైరెక్టర్ ఇంతకుముందు యూరి సర్జికల్ స్ట్రైక్ మూవీ తీశాడు. ఆ మూవీలో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఈ ధురంధర్ సినిమాలో చాలా వీక్గా ఉన్నాయి ఎమోషన్స్. నాకు యూరి సినిమా చాలా బాగా అనిపించింది ఈ ధురంధర్తో పోలిస్తే. అలాగే చాలా చోట్ల బోర్ కూడా కొట్టింది. బీజం కూడా అక్కడక్కడ మాత్రమే బాగుంది. ఫైనల్గా ఈ ధురంధర్ సినిమా నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మీరు చూసి మీకేలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.